హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి కమింగ్ వీక్లో మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతా అదంతా స్కిప్ చేసేసేయండి. ఓకే? అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఆల్సో వెల్కమ్ టు ద ఛానల్. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మన ఛానల్ గ్రో అవ్వడానికి మీ సైడ్ నుంచి ఒక చిన్న సపోర్ట్ కావాలి. మీరు చేసే లైక్ షేర్ వల్ల మన ఛానల్ వేరే వాళ్ళకి రికమెండేషన్స్లోకి వెళ్తుంది. సో ఆల్రెడీ ఎవరైతే లైక్ షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఓకే? సో ఇది వచ్చేసి లవ్ రీడింగ్. సో కమింగ్ వీక్లో మీకు ఎలా ఉండబోతుంది, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఆబ్స్టకల్స్ ఉన్నాయా, ఆర్ ఎల్స్ మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే? అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే? సో పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే? సో చూసిద్దాం మరి. ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి కమింగ్ వీక్లో లవ్ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకే? అండ్ ఆల్సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. ఓకే? సో పర్సనల్ రీడింగ్స్లో అయితే ఓన్లీ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అక్యురేట్గా మీకు రీడింగ్ ఉంటుంది. జనరల్ రీడింగ్స్లో అలా ఉండదు. సో అది గుర్తుపెట్టుకొని మీరు వీడియో కంటిన్యూ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చిన డీటెయిల్స్ చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే? సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై హౌ విల్ బీ ద లవ్ లైఫ్ ఫర్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ లైఫ్లో వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ఫస్ట్ మీ ఎనర్జీస్ చూద్దాము ఎంటైర్ లవ్ 1 వీక్లో, దెన్ వీడియో కంటిన్యూ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ కరెంట్ ఎనర్జీస్ ఫర్ ద కమింగ్ వీక్. కమింగ్ వీక్లో కలెక్టివ్ ఎనర్జీస్ చూపించండి, ఎలా ఉండబోతున్నాయి ఎంటైర్ వీక్లో. వావ్, 4 of Wands. ఓకే, అండ్ 3 of Cups. వెరీ బ్యూటిఫుల్. సో మీకు కమింగ్ వీక్లో మీరు చాలా స్టెబుల్గా ఉండబోతున్నారు. చాలా స్టెబిలిటీ వస్తుంది మీ లవ్ లైఫ్లో. మీ పర్సన్తో మీరు రీయూనియన్ అవ్వబోతున్నారు. లైక్ ఇప్పటి వరకు ఏదైనా డిస్టర్బెన్సెస్ వల్ల మీరు సపరేట్ అయినా, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, ఆర్గ్యుమెంట్స్, గొడవలు లాంటివి ఉండి మీరు సపరేట్ అయినా, ఇప్పుడు మళ్ళీ కొలాబరేట్ అయ్యి అంటే ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకొని హ్యాపీగా ఉండే మూమెంట్స్ మీకు కమింగ్ వీక్లో రాబోతున్నాయి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. బికాజ్ సమ్ ఆర్ అదర్ వే మీరు ప్లాన్ చేస్తున్నారు మీ లైఫ్ గురించి. చాలా ఫోకస్డ్గా ఉండాలి, లాంగ్ టర్మ్ సక్సెస్ మీకు కావాలి అని చెప్పి మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉండడానికి మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా మీకు జరగబోతున్నాయి. బికాజ్ మీకు చాలా స్టెబిలిటీ వస్తుంది మీ కమింగ్ లైఫ్ వీక్లో. బికాజ్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మేనిఫెస్టేషన్స్ వర్క్ అవుతున్నాయి. సో వచ్చే 7 డేస్లో మీరు ఖచ్చితంగా చాలా మేజర్ చేంజెస్ చూస్తారు. మీ పర్సన్తో మీరు రీయూనియన్ అవుతారు. ఇప్పటివరకు మీ మధ్య అండర్స్టాండింగ్ లేదు అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో మీ మేనిఫెస్టేషన్, కమ్యూనికేషన్ లెవెల్స్ కూడా డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి. సో ఓవరాల్గా మీ కరెంట్ ఎనర్జీస్ చాలా బాగుంటాయి కమింగ్ వీక్లో. ఓకే? సో దిస్ ఈజ్ యువర్ ఎనర్జీ. ఇంకా చూద్దాం మరి మీ పర్సన్ ఎనర్జీస్ ఎట్లా ఉంటాయో. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై. Please clarify how will be the persons who are connected to my collectives. What are their energies towards my collective who are connected to the collectives. Please clarify. Collectives partners energies coming weeklo ela undabothunnayi. Please clarify. Oh,
మై గాడ్. ఓకే. 2 ఆఫ్ స్వర్డ్స్ అండ్ 3 ఆఫ్ స్వర్డ్స్. ఇట్స్ వియర్డ్. చాలా 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 డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఎనర్జీస్కి తన ఎనర్జీస్కి. ఓకే, లెట్ మీ క్లారిఫై. యాక్చువల్లీ మీ పర్సన్ చాలా 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 కన్ఫ్యూజన్లో ఉండబోతున్నారు కమింగ్ వీక్లో. అండ్ చాలా సాడ్ ఎనర్జీలో, చాలా హార్ట్ బ్రోకింగ్, చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఉంటారు. బట్ ఇక్కడ నాకు ఏం కనిపిస్తుందంటే, మీకేమో ఒక స్టెబిలిటీ వస్తుంది, మీకేమో ఒక రియూనియన్ కైండ్ ఆఫ్ థింగ్ జరుగుతుంది. బట్ మీ పర్సన్ సిచ్యువేషన్కి వచ్చేసరికి వెరీ కన్ఫ్యూజ్డ్, వెరీ హార్ట్ బ్రోకెన్, వెరీ పెయిన్ఫుల్. సో అది ఎందుకు అంటే, ఈ పర్సన్కి ఎంత మీ పైన ఇష్టం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా అది బయటకి చూపించారనమాట. ఆ చూపించే సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉండకపోవచ్చు. మేబీ బికాస్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్, మేబీ బికాస్ ఆఫ్ తనకున్న పొజిషన్. ఆ పర్సన్ చాలా మంచి పొజిషన్లో ఉండుండొచ్చు. లైక్ ఒక జడ్జ్, ఒక లెక్చరర్, టీచర్, ఆరల్స్ మీరు కలీగ్స్ అయితే ఒక మంచి మేనేజ్మెంట్ లెవెల్లో ఉండడం, ఆరల్స్ టీమ్ లీడ్, అలాంటి పొజిషన్లో ఉన్న పర్సన్తో మీరు డీల్ చేస్తుండొచ్చు. సో ఈ పర్సన్కి అంత మీ పైన ఇష్టం ఉన్నా కూడా ఆ ఇష్టాన్ని బయటికి క్లియర్గా చెప్పే సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉండరు. హీ ఆర్ షీ అది చూసే, అంటే మీ పార్ట్నర్స్ ఎవరైనా కూడా చాలా ఈగోయిస్టిక్ అయి ఉండొచ్చు అండ్ ఆల్సో చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ చుట్టుపక్కల కూడా చాలా చాలా నెగిటివ్ ఎనర్జీస్ చాలా ఉన్నాయి. అంటే మీ పర్టికులర్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు చాలామంది, ఈ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. అంటే మీరు కలీగ్స్ కాకపోయినా, ఒకే దగ్గర వర్క్ చేయకపోయినా, మీ పర్సన్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ తనని కన్ఫ్యూజ్ చేసి తను ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియని సిచ్యువేషన్లో ఆ పర్సన్ ఉంటారు. దానివల్ల ఆ పర్సన్కి చాలా చాలా పెయిన్ కాజ్ చేస్తుంది అనమాట. అంటే ఆ పర్సన్ అంత హ్యాపీగా ఉండరనమాట. మీరేమో చాలా హ్యాపీగా ఉంటారు మీ పర్సన్తో రీయూనియన్ అయిందని. బట్ ఈ పర్సన్ మాత్రం చాలా కన్ఫ్యూజ్డ్గా, అంటే లైక్ ఈ డెసిషన్ కరెక్టేనా, నేను కరెక్ట్ వేలో వెళ్తున్నానా, ఈ పర్సన్ నాకు కరెక్టేనా అనే ఒక డైలమాలో ఈ పర్సన్ ఉంటారనమాట. సో అది బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. అంటే ఆ పర్సన్ స్టేట్ అయి ఉండొచ్చు, స్టేటస్ అయి ఉండొచ్చు, ఆర్ వేరే వాళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ గుర్తు తెచ్చుకొని కూడా ఈ పర్సన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. ఓకేనా? సో ఇది వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఫర్ ద కమింగ్ వీక్. సో చూద్దాం మరి అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అని. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై హౌ విల్ బి ద అవుట్కమ్ కమింగ్ వీక్లో. అసలు ఓవరాల్గా వ్యూవర్స్ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది, అవుట్కమ్ చెప్పండి యూనివర్స్. ఓకే, 7 of Pentacles, the Chariot, 9 of Cups and King of Pentacles. ఓకే, సో ఇక్కడ అవుట్కమ్ ఎలా ఉంటుందంటే, ఓవరాల్గా అవుట్కమ్ చాలా పాజిటివ్గానే కనిపిస్తుంది. బికాజ్ మీరు ఫ్యూచర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఒక అజంప్షన్స్తో, ఒక ఇల్యూషన్స్తో ఆర్ఎల్స్ ఒక కోరికతో మీరు ఫ్యూచర్ గురించి చాలా డీప్ థింకింగ్ చేస్తారు. సో అలా ఆ ఫ్యూచర్ కోసం మీరు ప్లాన్ చేసినవి వెయిటింగ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విష్ ఫుల్ఫిల్మెంట్స్ అవుతాయి అన్నమాట మీకు. బికాజ్ ఇక్కడ ఏంటి అంటే, మీరేదైతే స్టెబిలిటీ కావాలనుకుంటున్నారో, మీరేదైతే గ్రోత్ కావాలనుకుంటున్నారో మీ పర్సన్ తోటి అది ఖచ్చితంగా మీకు జరుగుతుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అది చిన్నదైనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ పర్సన్ ఇన్ని రోజులు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, మీరు కలిస్తే అదొక బిగ్ హ్యాపీనెస్ మీకు. ఓకే, ఆర్ఎల్స్ ఏదైనా గొడవ ఉంది, గొడవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ మీ ఇద్దరం హ్యాపీగా మాట్లాడుకుంటే అదొక పెద్ద విష్ ఫుల్ఫిల్మెంట్. అలాంటి కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది మీకు వస్తుంది. అండ్ ఆల్సో బ్యాలెన్స్లోకి వస్తుంది. అంటే లైక్ అర్థం చేసుకుంటారనమాట ఒకరినొకరు. దానివల్ల స్టెబిలిటీ
రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటివరకైతే మీరు ఏదైతే స్ట్రెస్‌కి ఫీల్ అయ్యారో, ఏదైతే నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోతుంది, ఏం చేయలేని సిచ్యువేషన్‌లో ఉన్నాను అని ఎలా ఫీల్ అయ్యారో, ఆ ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయి. సో, దానికి కొంచెం చాలా టైం పట్టింది మీకు. ఈ ఈ స్టెబిలిటీ రావడానికి చాలా చాలా టైం పట్టింది. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ టు క్లియర్ అవుట్ ఆల్ దోస్ నెగెటివ్ సిచ్యువేషన్స్ అనమాట. సో, బట్ మీకు ఓవరాల్‌గా అయితే ఖచ్చితంగా కొంచెం వెయిటింగ్ ఎనర్జీ ఉన్నా కూడా, అంటే మీ పర్సన్‌తో మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుందా లేదా, మీరు అనుకుంది జరుగుతుందా లేదా అనే ఒక డైలమాలో మీరు ఉన్నా కూడా ఓవరాల్‌గా మీకు సక్సెస్ వస్తుంది. ఓవరాల్‌గా మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. ఆ అవుట్‌కమ్ చూసి మీరు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారనమాట. అది మాత్రం ష్యూర్. సో, ఆబ్స్టకిల్ చూద్దాం అసలు మీ పర్సన్ ఎందుకు అంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు? ఎందుకు డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి అని చెప్పి. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ విల్ బి ద అవుట్‌కమ్ ఫర్ దిస్ సిట్యుయేషన్ ఫర్ ద కమింగ్ వీక్. ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ వాట్ విల్ బి ద అవుట్‌కమ్. Sorry, not outcome, obstacle. Okay, 7 of swords, 2 of cups, Knight of Pentacles and 3 of cups. Okay, సో ఏంటి అబ్స్టకల్ అంటే, మీ పర్సన్ ఆల్రెడీ తను చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. తను ఎందుకు ఉన్నారంటే తనని తానే మోసం చేసుకుంటున్నారనమాట. అంటే నేను వెళ్ళేది కరెక్ట్ అయిన వేనా కాదా, ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా అనే ఒక ఇల్యూషన్స్తో తనని తానే మోసం చేసుకుంటూ, తను మీ దగ్గరికి కంప్లీట్గా వచ్చి ఓపెన్ అప్ అవ్వకుండా, మీతో రీయూనియన్ ప్రాపర్గా చేసుకోకుండా, హ్యాపీగా ఆ మూమెంట్ని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా తను డిలే చేస్తున్నారనమాట. అంటే తను ఫాస్ట్గా వచ్చేసి మీరెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, మీరెంత రీయూనైట్ని ఎంత పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారో, ఈ పర్సన్ అంత పాజిటివ్గా రిసీవ్ చేసుకోవట్లేదు. అందుకే తనని తానే మోసం చేసుకుంటున్నారనమాట. అది పక్కనున్న వాళ్ళ సరౌండింగ్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, తన స్టేటస్ అయి ఉండొచ్చు, ఇంతకుముందు నేను చెప్పినట్టు. దానివల్ల ఈ పర్సన్కి చాలా డౌట్స్ ఉన్నాయి. కరెక్టా కాదా అనే ఇల్యూషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో తనని తానే మోసం చేసుకుంటున్నారు. దానివల్ల మీతో ఓపెన్ అప్ అవ్వట్లేదు. దానివల్ల వెరీ వెరీ స్లో ఎనర్జీ అనమాట. తను అర్థం చేసుకోవడానికే చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఈ 1 వీక్ అంతా కూడా తను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారనమాట. మీరు రీయూనియన్ అవుతారు అయినా కూడా ఇంకా ఆ డైలమాలోనే, ఇంకా కన్ఫ్యూజన్స్‌లోనే, ఇంకా ఒక ఫియర్‌తోనే ఈ పర్సన్ ఉంటారనమాట. సో, ఆ రీయూనియన్ అనేది తను ప్రాపర్‌గా చెయ్యరు. ఈవెన్ దో మీరు కలిసినా, ఈవెన్ దో మీరు మాట్లాడినా, ఎక్కడో తనకి బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో ఇది కరెక్టా కాదా? ఇప్పుడు నేను ఈ పర్సన్‌తో మాట్లాడడం కరెక్టా కాదా? రీయూనియన్ కరెక్టా కాదా? అనే ఒక డైలమాలో ఉంటారనమాట. అందుకని ఇది చాలా చాలా స్లోగా మూవ్ అవుతుంది. అండ్ ఆల్సో మీ పర్సన్ చాలా చాలా వర్క్ ఓరియంటెడ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. తన కెరియర్ మీద, తన పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కూడా అవుతుంది. అందుకే ఇక్కడ తనని తానే మోసం చేసుకుండం అనేది వచ్చిందనమాట. సో, ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్‌గా మీకు అవుట్‌కమ్ మంచిగానే ఉన్నా కూడా ఆబ్స్టకిల్స్ అనేవి ఉన్నాయి. దానివల్ల మీకు కొంచెం లేట్‌గా ఆ స్టెబిలిటీ వచ్చినా కూడా ఓవరాల్‌గా మీరు హ్యాపీగా ఉంటారు. బట్ మీ పర్సన్ మాత్రం కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారనమాట. ఓకేనా? సో, అది. సో, ఓవరాల్‌గా మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మరి యూనివర్స్ గైడెన్స్ చూద్దాము. మీకు ఏంజెల్స్ ఏమని గైడెన్స్ ఇస్తారో కమింగ్ వీక్‌కి. సో, ఏంజెల్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ విల్ బీ యువర్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ ద కమింగ్ వీక్. What will be your messages for my collectives for the coming week? Please clarify universe. Take action. Okay. Listen to your intuition. Okay. It's up to you. Okay. సో యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, మీరు దేనికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీరు యాక్షన్ తీసుకోండి. మీ ఇంట్యూషన్ మీకు మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఆ ఇంట్యూషన్ని నమ్మండి. ఇంట్యూషన్ చెప్పే విధంగా మీరు యాక్షన్ తీసుకోండి. ఒకవేళ మీకు అది కావాలి అంటే ఇట్స్ అప్ టు యూ. వద్దు అన్నా కూడా యూనివర్స్ మీకే వదిలేస్తుంది. సో, యాక్షన్ తీసుకోవాలా వద్దా ఇట్స్ అప్ టు యూ అని యూనివర్స్ చెప్తున్నారు. బట్ మీ ఇంట్యూషన్ని మాత్రం మీరు నమ్మండి. ఇంట్యూషన్ని మీరు నమ్మితే డెఫినెట్గా మీకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో, ఇదనమాట ఏంజెల్స్ మెసేజెస్ మీకోసం.
సో ఓవరాల్గా ఈరోజు మన వీడియో మీ కమింగ్ వీక్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు వీడియోస్ ఎంతవరకు రెసినేట్ అయింది అని చెప్పి. అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.